హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియో పెట్టేశాను. వీడియోనైతే మిస్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వ్యాండమ్ మాల్కి వెళ్దామని అడిగి ఈ రోజుకైతే వ్యాండమ్ మాల్కి వచ్చేసాము. సో ఇదైతే వ్యాండమ్ మాల్ ఎంట్రీ అనమాట. సో ఫస్ట్ అయితే మేము డాన్సింగ్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఇది చూడండి, అసలు చూడ్డానికి ఎంత బాగుందో. ఒక మాహిష్మతి, ఒక చంద్రముఖి, అసలు ఇవేం పనికి రావన్నమాట. వీటిని ఒక 10 to 15 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా అండ్ చాలా లగ్జరియస్గా ఉందన్నమాట. సో పక్కన చిన్న హట్స్ లాగా కూడా పెట్టేశారు, ఏంటంటే వచ్చిన వాళ్ళు షాపింగ్ కూడా చేసుకుంటారు. నాకైతే ది బెస్ట్ పార్ట్ నచ్చింది ఏంటంటే ఈ డాన్సింగ్ ఫౌంటైన్లో ఈ డాన్సింగ్ అనమాట. మ్యూజిక్తో పాటు మీకు వాటర్ డ్యాన్స్ అవుతుంది, మీరే చూసేయండి. నాకైతే ఇది భలే నచ్చేసిందండి. అరే ఇండియాలో ఒక్కటి కూడా లేదు ఏంటి ఇట్లాంటిది అనిపించింది. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ అరబిక్ వాళ్ళే కాదండి, చాలా డిఫరెంట్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనకు భయమే లేదు, మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో చూడండి, అసలు కన్స్ట్రక్షన్ ఎట్లా చేశారా అనిపించింది. నేను బయట నుండి కూడా బాగా ఓపెన్గా చూశాను కాబట్టి నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నాను. మీకు వీడియోలో అంతగా తెలియకపోవచ్చు, కానీ భలే ఉంది బయట నుండి అయితే. సో ఇది వచ్చేసి లోపల అనమాట, మాల్ లోపల లైటింగ్స్ అవన్నీ పెట్టేశారు. భలే ఉంది కదా. ఎట్లాగో మాల్ లోపలికి వచ్చామని చెప్పి కొన్ని షాప్స్ లోపల కూడా వెళ్ళిపోయి చూసేసాము మేము, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి. చూడండి మీరు కూడా. నాకైతే ఇది భలే నచ్చేసిందండి, క్యూట్గా భలే ఉంది కదా. వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు పిల్లలతో వస్తారు కదా, పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే స్టేషన్ లాగా సెట్ చేసేసారు. సో మనం చిన్నప్పుడు ఒక సిరీస్ చూసేవాళ్ళం, నాడీ అని, గుర్తుందా మీకు? సో దాంట్లో హౌస్ ఉంటుంది కదా, నాకైతే ఈ హౌస్ చూడగానే నాకు నాడీ ఇల్లు అయితే గుర్తొచ్చేసింది. మీలో ఎవరికి నాడీ గుర్తున్నాడు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం చుట్టేసాము. ఇంకా పైకి వెళ్దాం, పై ఫ్లోర్కి వెళ్దాం అని చెప్పి పైకి వెళ్తున్నాం అన్నమాట. అబ్బా అసలు ఎంటర్ అవ్వంగానే నాకు భలే అనిపించేసింది. షాండ్లియర్స్ కానీ లైటింగ్స్ కానీ అసలు చూడ్డానికైతే చాలా బ్రైట్గా భలే అనిపించింది. నాకు ఒక్కసారిగా క్రిస్మస్ గుర్తొచ్చేసింది. ఇది రెస్టారెంట్ అండి, అసలు చూసిన వాళ్ళు ఎవరు దీన్ని రెస్టారెంట్ అనుకోరు. చూడండి భలే పెట్టాడు కదా సెట్టింగ్, గ్రీనరీగా చూడ్డానికి అట్రాక్టివ్గా ఉండి కస్టమర్స్ వచ్చేసి వీళ్ళ రెస్టారెంట్ బాగా బిజినెస్ నడవాలని చెప్పి ఎంత ఇంటెలిజెంట్గా సెట్ చేసుకున్నారు చూసారా. మాకైతే నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి. ఏదో ఒకటి తిందాం అనిపించింది, నాకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించింది.
సో ఏ షాప్లో తిందామా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్ళి ఒక షాప్లో అయితే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసేసుకొని ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట మేమైతే. సో అఫ్రోజ్కి అయితే కోల్డ్ కాఫీ తాగాలనిపించింది. నేనైతే ఎక్కడ పూల షాపులు కనబడితే అసలు అక్కడ ఆగిపోతానన్నమాట. నాకు ఫ్లవర్స్ అంటే భలే ఇష్టము. వాటిని పెట్టుకోవడం అని కాదు, చూడ్డానికి ప్లెజెంట్గా ఉంటాయి అవి. సో పక్కనే ఉన్న ఒక మినీసో లాంటి షాప్లోకి వెళ్ళిపోయామండి. అక్కడైతే మైన్యూట్ చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, భలే ఉన్నాయి క్యూట్గా. కానీ రేట్లు మీరు అడగండి, నేను చెప్పలేను అనమాట, అన్ని రేట్లు. నాకైతే ఈ డాల్ ఎంత నచ్చిందో అసలు. ఒక డాల్ ఎత్తుకొని వెళ్ళిపోదామా అనుకున్నాను, అంత క్యూట్గా ఉన్నాయి. చూడండి అసలు ఎంత పెద్దగా భలే ఉంది కదా ఈ డాల్. ఈ డాల్స్ అన్నీ ఇంటికి వెళ్ళిపోవాలనిపించింది అనమాట. అంత బాగున్నాయి ఈ డాల్స్. కానీ ఏం చేస్తాం, తీసుకెళ్ళలేము కదా. అందుకే జాగ్రత్తగా దాన్ని ప్లేస్లో పెట్టేసుకొని మిగతా వస్తువులు ఏమున్నాయని చెప్పి చూశాను. ఇది పెన్నులానే లేదు కదా, భలే ఉంది కలర్ఫుల్గా. కొన్ని క్రాకరీ ఐటమ్స్ ఉన్నాయండి, భలే ఉన్నాయి, చాలా లగ్జరియస్గా ఉన్నాయి. కానీ ఇండియాలో కదా మనం ఉండేది, ఇక్కడ ఎందుకులే అని చెప్పి నేను ఎక్కువ ఇంకేం తీసుకోలేదు. కానీ చూడ్డానికి భలే ఉన్నాయి. ఇవి గ్లాస్ అనుకుంటాను. కాస్ట్ కూడా ఒక గ్లాస్కి వచ్చేసి చాలా కాస్ట్ అండి. అవి చాలా రేట్. ఇదిగోండి ఆస్కర్ అవార్డు. సో ఫైనల్లీ నాకైతే అక్కడ ఏం నచ్చలేదని చెప్పి ఇంటికి వచ్చేసి అంత నైట్ అయినా చిల్లీ చికెన్ వండుకొని నేను అఫ్రోజ్ తినేసి మంచిగా ఇంకా రెస్ట్ తీసేసుకున్నామండి. సో ఇది ఈరోజు వ్లాగ్. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. Thank you. Bye.